ఢిల్లీ సహా ఉత్తరాదిన దట్టమైన పొగమంచు కమ్మేసింది. పలు విమానాలు, రైళ్ల సర్వీసులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఢిల్లీ చేరుకోవాల్సిన విమానాలైతే దారి మళ్లిస్తున్నారు. మధ్యాహ్నం అవుతున్నా ఉత్తర భారతంలో పొగమంచు మాత్రం వదలడం లేదు. అయోధ్య కూడా పొగమంచుతో నిండిపోయింది. అయోధ్యలో సీన్ ఎలా ఉందో మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మ వివరిస్తారు. ఉత్తర భారతదేశంలో దట్టమైన పొగమంచు ఆవరించింది. ఈ సీజన్లోనే మొట్టమొదటిసారిగా జీరో విజిబిలిటీ నమోదైంది. ఢిల్లీ, చండీగఢ్, అంబాలా, అలాగే ఉత్తరప్రదేశ్లోని లక్నో, బహ్రైచ్, బరేలీ, బీహార్లోని మరికొన్ని ప్రాంతాల్లో ఈ జీరో విజిబిలిటీ నమోదైనట్లుగా వాతావరణ శాఖ చెబుతోంది. అంటే మరీ ఎదురుగా ఉన్న మనిషి కూడా కనిపించినంత దట్టమైన పొగమంచు ఆవరించినప్పుడే జీరో విజిబిలిటీ అని చెప్తూ ఉంటాం. విజిబిలిటీ ఇంత దారుణంగా పడిపోతే రవాణా వ్యవస్థ మీద దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అది విమానాలే కావచ్చు, రైళ్లే కావచ్చు, రోడ్డు రవాణా వ్యవస్థే కావచ్చు, ఏ ప్రయాణ వాహనమైనా సరే. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. అవాంతరాలను ఎదుర్కోక తప్పదు. ఢిల్లీకి చేరుకోవాల్సిన అనేక విమాన సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. కొన్ని విమానాలను దారి మళ్లించక తప్పలేదు. ఢిల్లీ చేరుకోవాల్సిన విమానాలను కొన్నింటిని జైపూర్కి, మరికొన్నింటిని ముంబైకి దారి మళ్లించారు. ఉత్తరాదిన మరొక విమానాశ్రయానికి వాటిని దారి మళ్లిద్దామన్నా అక్కడ కూడా ఇదే తరహాలో విజిబిలిటీ పడిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి విమానాలను ల్యాండ్ చేయడం చాలా కష్టమైపోతుంది. అందుకనే వాటిని దారి మళ్లించాల్సి వచ్చింది. అలాగే ఢిల్లీ సహా ఉత్తరాదిన అనేక నగరాలకు చేరుకోవాల్సిన పలు రైళ్లు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ విజిబిలిటీ పడిపోయిన నేపథ్యంలోనే ఈ తరహా పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం నేనున్నది అయోధ్యలో, ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్యలో. ఈ అయోధ్యలో ఉన్న సరయూ ఘాట్ దగ్గర ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు. విజిబిలిటీ ఏ రకంగా ఉందో. ఇక్కడ మిగతా ప్రాంతాలతో పోలిస్తే కాస్త బెటర్గానే ఉన్నప్పటికీ 200 మీటర్స్ విజిబిలిటీయే ఇక్కడ మనం చూడొచ్చు. 200 మీటర్స్ దాటి ఏది కనిపించినంత ఫాగ్ ప్రస్తుతం మనకి ఇక్కడ కనిపిస్తోంది. అంటే మిట్ట మధ్యాహ్నం అవుతున్నా కూడా ఈ తరహా పరిస్థితి ఉందంటే ఉదయం సమయంలో ఎంత దారుణంగా ఫాగ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఫాగ్ కండిషన్స్ మరొక 2 రోజుల పాటు ఉత్తరాదినంతటా కూడా ఉంటాయి అన్నది వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, కేవలం ఫాగ్ మాత్రమే కాదు, కోల్డ్ వేవ్ కండిషన్స్ కూడా, సీవియర్ టు వెరీ సీవియర్, కొన్ని చోట్ల ఎక్స్ట్రీమ్ కోల్డ్ వేవ్ కండిషన్స్ కూడా ఉన్నాయి అన్నది వాతావరణ శాఖ చెబుతోంది. దానికి తగ్గట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలని, మరీ ముఖ్యంగా రహదారుల మీద వాహనాలు నడిపే వాళ్ళు ఫాగ్ కండిషన్స్ దృష్టిలో పెట్టుకుని మితిమీరిన వేగంతో వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు రైలు ప్రయాణాలు, విమాన ప్రయాణాలు చేస్తున్న వారు ఈ అవాంతరాలను, ఆటంకాలను దృష్టిలో పెట్టుకుని తమ ప్రయాణాలను షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది అని కూడా వాతావరణ శాఖ నుంచి చేస్తున్న సూచన. సో ఈ పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ అయోధ్యలో ఫాగ్ కండిషన్స్ కారణంగా ఇవాల్టి ముఖ్యమంత్రి పర్యటన, ఆయన హెలికాప్టర్లో ఇక్కడికి రావాల్సి ఉంది. మరి ఆయన సమయానికి చేరుకుంటారా లేదా మరి కొంత ఆలస్యం అవుతుందా? ఎందుకంటే ఈ బ్యాడ్ వెదర్ కండిషన్స్ కారణంగా అనేక విఐపి మూమెంట్స్ మీద కూడా దాని ప్రభావం పడుతుందని చెప్పవచ్చు. మొత్తంగా మరొక 2 రోజుల పాటు ఉత్తరాదిన ఈ తరహా పరిస్థితిని ఎదుర్కోక తప్పదు.